శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో లక్ష్మీ నరసింహ అవతారం ఎంతో విశిష్టమైంది. మనిషి కోరికలు వింత పోకడలు తొక్కినప్పుడు ఆ ఆదిపురుషుడు దుష్ట శిక్షణకు ఎత్తిన అవతారమే నృసింహ అవతారం. అలాంటి నరసింహస్వామి దివ్యక్షేత్రాల్లో ఒకటి సుందిళ్ల ఆలయం. ఆ ఆలయ విశిష్టత ఏమిటంటే, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు సైతం ఈ స్వామిని ఆరాధించి పూజించినట్లు చెప్తుంటారు. నరసింహస్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు. ఈ నృసింహ మంత్రంలో ఉన్న ఒక్కో నామం స్వామివారి ఒక్కో తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ మంత్రాన్ని చదివితే చాలు ఆ స్వామి చల్లని కృపను మనపై చూపిస్తాడని నమ్మకం. అలాంటిది నిత్యం ఆ స్వామినే తలుస్తూ ప్రతిక్షణం ఆ స్వామి ధ్యాసలోనే ఉండే భక్తుడికి ఆపద వస్తే ఆ నృసింహుడు ఊరుకుంటాడా? భద్రుడిగా మారి తన ఉగ్రరూపం చూపించడు? అలా తన ఉగ్రరూపం చూపించిన ప్రాంతమే ఈ సుందిళ్ల. భూమి మీద అతి క్రూరమైన రాక్షస జాతికి చెందిన హిరణ్యాక్ష, హిరణ్యకశువులు అన్నదమ్ములు. అతి బలవంతుడైన హిరణ్యాక్షుని వధ సోదరుడైన హిరణ్యకశపుని ఎంతో బాధిస్తుంది. ఆ కోపంతో ఆ శ్రీహరిని తుదముట్టించాలని, ఆ శ్రీహరి రక్తంతో తన అన్నకు తర్పణం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కాని కాలక్రమేణా ఆ హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. పుట్టినప్పటి నుంచి ఆ ప్రహ్లాదుడు నారాయణ మంత్రమే జపిస్తుంటాడు. శ్రీహరి ధ్యానంలోనే ఉంటాడు. ఆ శ్రీహరి మీద ఉన్న కోపంతో తన సొంత కొడుకును సైతం సంహరించాలనుకుంటాడు హిరణ్యకశపుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై తనను నమ్మి పిలిచిన భక్త ప్రహ్లాదుని కాపాడేందుకు ఆ మహావిష్ణువు ఎత్తిన అవతారమే ఈ నృసింహ అవతారం. భక్త ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశపుని లక్ష్మీ నరసింహస్వామి వధించి ఉత్తరాది ముఖంగా వెళ్తుండగా ఆ స్వామిని ప్రహ్లాదుడు వెనుక నుండి పిలుస్తాడు. దీంతో బాలునికి ఏ ఆపద వచ్చిందో అని స్వామి వెనక్కి తిరిగి అక్కడ అలాగే దక్షిణముఖంగా శిల అయ్యారని ఈ ఆలయ చరిత్ర చెబుతోంది. 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఎంతో పురాతన ఆలయంగా పేరుగాంచిన ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ నృసింహస్వామి దక్షిణాముఖంగా స్వయంభూగా వెలిసినందున ఎంతో ప్రాధాన్యతను పొందారు. స్వామివారు ఇక్కడ యోగానంద స్వరూపుడై ఉన్నారు. ఈ ఆలయం కాకతీయ కాలం ముందు నుంచే ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయ కట్టడాలను పరిశీలిస్తే ఎంతో పురాతన ప్రాచీన శిల్పకళా ఖండాలు కనిపిస్తాయి. స్వామివారు ధ్వజత శంకుచక్రధారి అయి ఎంతో ఉగ్రంగా కనిపిస్తారు. అయితే కొద్ది కాలం అనంతరం భక్తుల కోరిక మేరకు శ్రీ లక్ష్మీ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుండి ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందారు. హిరణ్యకశ్యపుణ్ణి చంపేటప్పుడు హిరణ్యకశ్యపుణ్ణి చంపి ఉత్తరముఖంగా పోయే ఆ స్వామిని దేవతలంతా ఎంత పిలిచినా ఆయన శాంతానికి రాకపోయేసరికి ప్రహ్లాదుడు వెనుక నుండి పిలిచేసరికి మళ్ళా పిల్లనికి ఏ ఆపద వచ్చిందో అని అటు వెళ్ళేవాడు ఇట్లా తిరిగి అట్లానే పిలిచాడు అని చెప్తారు. అందుకే ఇది దక్షిణాముఖంగా ఉన్నారు. స్వామివారు ఒక్కరే ఉన్నారు. ఎట్లా అనంటే యోగముద్రలో ఉంటారు. ఇట్లా కాలు మల్క వేసుకొని ఉంటుంది. జయంతి, స్వామివారి జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. ఇప్పుడు ఈ నెల చెప్పాలి అంటే 5వ నెలలో వస్తుంది. స్వామివారి జయంతి అప్పుడు కూడా మాల ధారణ ఉంటుంది. 21 రోజు మాల, 22వ రోజు స్వామివారి జయంతి కనుక ఆ రోజు మాల విరమణ అవుతుంది. స్వామి లక్ష్మీ సమేతుడై పూజలందుకుంటున్నారు. గోదావరి ఖని ప్రాంతంలోని గోదావరి నదికి 1 కిలోమీటరు దూరంలోనే ఈ ఆలయం ఉండటం విశేషం. ఇక్కడకు వచ్చే భక్తులు ముందుగా గోదారమ్మ నీటిలో పునీతులై ఒడ్డున ఉన్న గంగమ్మను పూజించి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి మానసిక రుగ్మతలతో బాధపడేవారు, భూత ప్రేత సమస్యలున్నవారు, మరే ఇతర దీర్ఘకాలిక అనారోగ్యంతోనైనా ఇబ్బందులు పడుతున్నవారు ఈ స్వామివారి సన్నిధికి వచ్చి 5 రోజులు లేదా 11 రోజులు నిద్రిస్తే వారి ఆరోగ్య సమస్యల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలా నిద్రకు వచ్చే వారికి సౌకర్యాలను ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. ఈ ఆలయంలో దీక్షకు పూనుకునే వారికి స్వామివారు కలలోకి వచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వెళ్తాడట. స్వప్నంలోనే వారి సమస్యలు తీరుతాయని ఇక్కడి ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం. కోరుకున్న కోరికలు నెరవేరిన వారు 108 కొబ్బరికాయలు సమర్పించుకుంటారు.
మరికొంతమంది తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటారు. ఈ లక్ష్మీ సమేత నృసింహ ఆలయంలో వివాహాలు చేసుకుంటే ఎప్పటికీ కలిసే ఉంటారని, ఆయురారోగ్యాలు, పిల్లా పాపలతో సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను కూడా జరిపిస్తారు. ఒక పెద్దపల్లి జిల్లా అని కాకుండా పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ శుభకార్యాలు చేసుకుంటారు.